తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత పూర్తిగా ఎంపీల మీదనే ఉంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడండి, నిలదీయండి, అవసరమైతే తాడో పేడో తేల్చుకోండి, అవసరమైతే సభను స్తంభింపజేయండి, ఏదైనా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మీరు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పదవులు నాకే తీసుకోవడానికా? దేనికి ఇచ్చినట్టు వీళ్ళకి పదవులు? బ్లాక్ మార్కెట్లోనేమో 260 రూపాయలకి బస్తా బదులు 400 రూపాయలు అమ్ముతున్నారట. మరి రైతులు ఎలా కొనుక్కోవాలి? కొన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తుందా, అరికడుతుందా అంటే వాళ్ళు చేయటం లేదు కదా. మరి ఎందుకండి వీళ్ళందరికీ పదవులు? బిఫోర్ ఐ ఫర్గెట్ సూపర్ సిక్స్కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15కు చేస్తామంటున్నారు. ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా, అంటే విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6లో ఇంకొకటి అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు అంటే, దానికి P4తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4తో లింకు పెడతాను అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజు ఏమో P4కి ఏమో దాతలు ఉంటే